వినాలి లేదా వినేదాకన్నా చెప్పాలి. కానీ ఎన్ని విన్నా ఎంత చెప్పినా ఏం లాభం లేదు అంటున్నాడు మన రాఘవ. ఇలా ఎందుకు అంటున్నాడు? నాగి చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. మెంటలు వచ్చేస్తున్నారు రే. ఏమైంది మాయా? అశోక్ గారు ప్రతి స్కిట్ లో నా మీద ఎక్కేస్తున్నాడు రా, పిచ్చెక్కించేస్తున్నాడు రా, ముద్ద కూడా దిగట్లేదు రా. అది దిగలేదని మంది ఎక్కువైంది. ఏదో ఒకటి చేసేయాలి రా మనం. చంపేద్దామా? చంపేస్తావా? ఊరాడికి రోజా గారు సపోర్ట్ ఉందిరా. నీకు నా సపోర్ట్ ఉంది మాయా. వైజాగ్ తిరగలవా నువ్వు? నాకు తెలిసిన ఒక కిల్లర్ ఉన్నాడు. ఆయన్ని పురమాయించాం అనుకో మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోద్ది. ఒకవేళ మట్టి అంటుకుంటే నా దగ్గర శానిటైజర్ ఉంది. ఆ పంచులు ఎత్తనాడని చంపించేస్తున్నాను. సరే సరే అడిగి ఫోన్ చేయి. హలో హలో, ఈడేంట్రా బేస్ వాయిస్ లో మాట్లాడుతున్నాడు? సీరియల్ డబ్బింగ్ చెప్తాడేంటి? కిల్లర్స్ అంతే, నువ్వు మాట్లాడు. హలో, పగిలిపోద్ది, మామూలుగా మాట్లాడు. ఒకరు లేపేయాలి సార్. ఇలాంటి ఫోన్ లో కాదురా టుమ్రి, డైరెక్ట్ గా మాట్లాడాలి. అయితే ముందుకు రండి. వీడికన్నా గన్న పొడుగుంది కదరా భయ్యా. ఒకటి చంపేయాలి భయ్యా. ఎవరిని? మా స్కిట్ లో అశోక్ గారు ఉంటాడు, అని వేసేయాలి. చూస్తున్నాను, నేను రోజు చూస్తాను, చాలా టార్చర్ పెడుతున్నాడు. నేను కూడా ఆయన వేసేయాలని ఫిక్స్ అయిపోయా. పేమెంట్ అడుగుతున్నాడేంటి? రేపు పొద్దున్న వేసేయాలి. ఈ రోజు సాయంత్రం వేసేస్తే ప్రాబ్లమా? ఈ రోజు సాయంత్రమా? మధ్యాహ్నం వేసేస్తే ప్రాబ్లమా? మధ్యాహ్నమా? ఇప్పుడే వేసేస్తా ప్రాబ్లమా? అంటే కాదు, పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఎంత? 3 లక్షలు. 4 ఇస్తే ప్రాబ్లమా? 4? 5 ఇస్తే ప్రాబ్లమా? నువ్వు మంచి ఉత్సాహం మీద ఉన్నావు కాబట్టి మంచి పార్టీని అప్పచెప్పారా. ఇద్దరు కలిసి 6 ఇచ్చేది. 6 అంటే మళ్ళీ నీడు మాయా పగా. సరే అని ఎలాగేస్తావు? ఎలా వేస్తానంటే ఇలా గుండు వదిలేనంటే ఆడిని ఎత్తుక్కుంటల్లా వేసేసి మరి వచ్చేస్తది. ఇలాగైపోయాడు రే. ఆడికి చుక్చుకు రైలు వస్తుంది అనో పెద్ద జబ్బు ఉంది. ఆడి బయటికి రావాలంటే దూరం దూరం జరగండి. దూరం దూరం జరగండి. జోజో పాప ఏడవకు. ఇలాంటి వాడు తగిలించావేంట్రా నాకు? వేసేద్దాం. ఎక్కడుంటాడు? మళ్ళా ఫ్రీజ్ అయ్యాడు. పక్కకు పక్క జరగండి. జోజో పాప ఏడవకు. లడ్డు మిఠాయి తినిపిస్తా. వేసేద్దాం సార్. ఏడి ఆడి ఎటు వెళ్ళిపోయాడు? నీ జబ్బు తగలయ్యా, లోపలికి వెళ్ళిపోయాడు రా. ఈసారి వస్తాడు భయ్య, వేసేస్తాను. ఆయన ఎక్కడికి వస్తే ఇడ్డం కాదు, అందరికి తెలిసిపోద్ది. ఇంట్లోకి వెళ్ళి మరి వేసేస్తాను. వేసేస్తా. ఎవరు కాలే? మళ్ళా అయిపోయాడు. ఎవరు కావాలంటే మాట్లాడండి. ఎవరు కావాలరా? ఓహో పక్కటేసుకడివా. ఇగో 10 రూపాయలు తీసుకో. మళ్ళీ రాకే. ఇలాంటి వాడు తగిలించావేంట్రా నాకు? అటు చూడరాడు, ఎక్కడ తీపించావురండి? నువ్వు నన్ను లేపు. పక్కకు పక్క జరగండి. జోజో పాప ఏడవ. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. ఆయన ఎయ్యలేదా నేను? ఎక్కడేసావురా నువ్వు అన్ని? అక్కడికి వెళ్ళిపోయి ఇలా ఆగిపోయావు. నా గురించి మీకు తెలియదు భయ్యా. నా గురించి మీరు బీహార్ వెళ్ళి అడగండి, ఎవరన్నా చెప్తారు. ఏ ఫ్రీజ్ అయిపోతావనా? వెళ్ళి ఫ్రీజ్. రకరకాల పోజుల్లో ఫ్రీజ్ అవుతున్నాడు. నువ్వు ఇంకెళ్ళలేదా? ఏమంటే పక్కటేసుకెళ్ళి ఎక్కువైపోయారు. పేమెంట్ నేను ఇవ్వాల్సి వస్తుంది రివర్స్ లో. ఎక్కడ కూర్చున్నట్టు ఆ పోజ్ ఏంట్రా నువ్వు? పక్కకు పక్కకు జరగండి. జోజో పాప ఏడవకు. బాడీ ఎక్కడ ఉంది? బాడీ ఎక్కడ ఉంది? ఎవరితో మాట్లాడు తెలుసా? నెక్స్ట్ కిట్ గురించి మాట్లాడదాం వచ్చాను. ఏం లేదండి, ఒక చంపమని. హలో, నా గురించి నీకు తెలియదేమనుకుంటున్నావు? ఏంటి గన్నుంది పక్కటేసుకాడు. 10 రూపాయలు ఇచ్చానుకో వెళ్ళిపోతాడు అంతే. ఓ నీ దగ్గర 10 రూపాయలు ఉండవు కదా. ఇందుకై నేను చేయాలన్నాను. ఈ నేమో ఏదో తీసుకొచ్చావు అక్కడి నుంచి, బీహార్ నుంచి. ఈడే చంపలేదాన్ని. ఎక్కడ చంపావురా? 10 రూపాయలు ఇచ్చి నాకు వెళ్ళిపోయాడు. కానీ ఏ మాటగా మాట మాయా, అడే ఇచ్చిన 6 లక్షల్లో 20 రూపాయలు నీకు వచ్చింది మళ్ళీ వెనక్కి. మళ్ళీ అక్కడికి వెళ్ళకు నువ్వు.
ఇప్పుడు నాకు లంచ్ టైం అయింది, నాకు బిర్యానీ తెప్పించాలి. ఒరే ఆయన చంపమంటే బిర్యానీ ఉంటాడంటే రీడు. ఫోన్లే మాయా 6 లక్షలు ఇచ్చో బిర్యానీ ఇవ్వలేవా? సరే నేను వెళ్ళి తీసుకుని వస్తాను, జాగ్రత్త చూసుకో. బంగారు ఇదిగో తల్లి, రే, వేడి వేడి బిర్యానీ పక్కకు పక్కకు జరగండి. జోజో పాప ఏడవ. నువ్వు ముందు ఏడకుండా తిను. ఈ రోజు ఏం వారం భయ్యా? గురువారం. అమ్మ గురువారం బిర్యానీ తినబోయా నేను. చికెన్ అది ముట్టుకోను గురువారం. ఒరే నేను అంత దూరం నుంచి తెస్తే తిన్నంటాడేంటి రైడు? అది గురువారం ముట్టుకోను, చికెన్ అవి ముట్టుకోను నేను. మరి ఏం తింటావు చెప్పు. ఏదైనా వెజిటేరియన్ బట్రా. వెజ్ లో ఏం తింటావు? ఫ్రాన్స్ బిర్యానీ. అది నాన్ వెజ్ కదా. నాన్ వెజ్. నువ్వు ముందు పక్కన పెట్టు, నువ్వు అని చంపుతావు లేదు. బాగా అలసిపోయాక మంచి టీ వాటర్ తెప్పించాడు. టీ లేదు ఏం లేదు, ఇప్పుడు అన్నీ వేసేయాలి. ముందు టీ వేసి తర్వాత అన్ని వేసేస్తాను. అమ్మయ్య ఈ లోపల తీసేస్తాను. పక్కకు పక్కకు జరగండి. జోజో పాప ఏడవ. ఈరోజు గురువారం ఇంకేంటి? తాగు తాగు తొందరగా తాగు. తాగరా రే, ఎన్నిసార్లు తాగరా. చల్లగా అయిపోయింది టీ. చల్లగా ఉంటే నేను తాగలేను. నువ్వు తెల్లారేదాకా ఉప్పు నువ్వు చల్లారదా ఇది? అంటే అరుస్తావేంటి నువ్వు? చెప్పేస్తాను. పక్క పక్క జరగండి. ఎల్లాన్నిట్లుగా చెప్పాయి. ఇంట్లోకి వెళ్ళే వేసేస్తాను చూడు. ఈ రోజు ఫోటోకి దండ రెడీ చేసుకో. చేసుకుంటా. ఏయ్! ఒరే అశోక్ గారు కాదు మిమిక్రీ చేస్తాడా? పద పద. ఎక్కడ అంటించేవరా నాకు ఇన్ని? బీహార్ మాయా. అప్పో చేసినేంట్రా? పక్కకు పక్కకు జరగండి. జోజో పాప ఏడవకు. ఏడవక నువ్వు ఇడతావారా? వాడిని చంపుదాం ఇంట్లోకి వెళ్తే భయ్యా వాడు బాత్రూమ్ లోకి వెళ్ళాడు. ఈ లోపల ఎంత బల్లి వచ్చి నా మీద పడిపోయింది. వీడు బల్లినే చంపలేను, వాడు ప్రాణాలు ఏం చెప్తాడు రాయుడు? దూరంగా ఉంటే కాల్చి పారేస్తాను భయ్యా. దగ్గరికి వచ్చింది. ఆ 3 లక్షలు నాకు ఇచ్చాయి. మీద శ్రమతో పడుతుంది. దూరంగా ఉండి మాట్లాడు. ఓకే ఒకసారి పడ్డ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి అవదు. ఏరా ఈఎంఐలు కట్ అయిపోయి. మళ్ళీ ఫ్రీజ్ అయిపోయినట్టున్నాడు. ఎందుకు తీసుకొచ్చారా? అదేంట్రా గురి చూస్తానని లోపు తీసుకొచ్చారు. గుండె ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకా? అది గొంతులో జగదానికి వెళ్ళి చెప్పాను వెళ్ళు. అది ఫ్రీజ్ అయిపోయాడు. లేదమ్మా. ఫ్రీజ్ అయిపోయాడా? ఎన్నిసార్లు ఫ్రీజ్ అయిపోతారా? అద్దొచ్చేటాడు. హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. నాయనా అందరూ నువ్వు చంపుతావు, ఇవి నిన్ను చంపేస్తాడా? అయ్యి బాబాయ్. భయ్యా బ్యాలెన్స్ ఎప్పుడు ఇచ్చేస్తాడు డబ్బు? హాస్పిటల్ తీసుకెళ్ళరా. హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవంట. రూమ్ తీసుకెళ్ళరా. అంతే ఇప్పుడు అదే పని నీకు. నన్ను హాస్పిటల్ బ్యాలెన్స్ ఇవ్వకపోతే మరియా దూరం దూరం జరగండి. జోజో పాప ఏడవ. పద. భయ్యా బ్యాలెన్స్ నేను ఇస్తాను. రాములో రాములా నా పానం తీసింది రో. రాములో రాములా నన్నాగం చేసింది రో. క్యూట్ నా రోజా గారు. రాఘవ ఎంట్రీ క్యూట్ గా ఉంది. రాఘవ కన్నా గన్ పెద్దగా ఉంది. నేను చంపే అంత కసిపెచ్చు అశోక్ నాగిలో. చాలా బాగుంది. మనో గారు పొరపాటున నిజంగా డబ్బు ఇస్తే వాడు ఎక్కడ ఫ్రీజ్ అయిపోతాడో వాడు వెనకాల వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. వెరీ గుడ్ కాన్సెప్ట్.